నమస్తే. రిమోట్ కంట్రోల్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్, క్యాలిక్యులేటర్, గేమ్ కంట్రోలర్, కీబోర్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత విలువైన లోహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల సమ్మేళనంగా రూపొందిన ఉపకరణాలెన్నింటినో మనం దైనందిన జీవితంలో వాడి పాడు చేసి పడేస్తూ ఉంటాం. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అలాగే భూమిలో కలుస్తూ భూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏటా పేరుకుపోతున్న ఈ వేస్ట్లో తిరిగి పునఃశుద్ధికి నోచుకునే లోహాల పరిమాణం అత్యంత సూక్ష్మం. అత్యంత విలువైన అరుదైన లోహాలు, ఖనిజాలతో తయారైన వస్తువుల నుంచి కేవలం 1% లోహాలని తిరిగి రీసైక్లింగ్ చేయగలుగుతున్నాం. ఇలా ఇప్పటికే 5.32 లక్షల కోట్ల విలువైన లోహాలు ఎలక్ట్రానిక్ డివైజ్ల నుంచి రీసైక్లింగ్కు నోచుకోకుండా మట్టిలో కలిసిపోతున్నాయి. వీటిని ఇలా వృధాగా పోనివ్వకుండా పూర్తిగా ఒడిసిపట్టే అద్భుతమైన ఆలోచనను ఫెంటాఫామ్ అనే అంకుర సంస్థ అమల్లోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ డివైస్ దాని సర్క్యూట్ను నీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ మదర్ బోర్డుకు అమరిస్తే, ఆ డివైస్ పాడయ్యాక నీటిలో ఉంచితే ఆ సర్క్యూట్లోని విలువైన లోహాలను తిరిగి సులభంగా సంగ్రహించవచ్చు. ఇలా ఈ వేస్ట్ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతున్న అద్భుత ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ కథా కమామిషు ఇది. 3 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఈ వేస్ట్ పోగుబడిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ చెత్తను కోట్లాది లారీల్లో నింపితే అవి భూమధ్య రేఖ పొడవునా దారి కడతాయని ఐరాస పేర్కొంది. పాదరసం, లెడ్ వంటి వాటితో పాటు బంగారం వంటి అత్యంత ఖరీదైన లోహాలతో కొన్ని ఎలక్ట్రానిక్ డివైజ్ల సర్క్యూట్లను తయారు చేస్తారు. భూమి ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పగా తయారవుతున్న దారుణ పరిస్థితుల్లో ఓవైపు ఈ వేస్ట్ను తగ్గిస్తూనే మరోవైపు లోహాలను సంగ్రహించేలా ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ను తయారు చేశాము అని పెంటాఫామ్ వ్యవస్థాపకులు, ఆక్వాఫేడ్ సహా ఆవిష్కర్తలు శామ్యూల్ వాంగ్సుపుత్ర, జూన్ సంగ్ లీ చెప్పారు. రీసైక్లింగ్ అవుతున్న వాటితో పోలిస్తే పెరుగుతున్న ఈ వేస్ట్ పరిమాణం ఏకంగా 5 రెట్లు ఎక్కువ. అందుకే దీనిని పరిష్కారం కనుగొన్నాము అని సంస్థ వ్యవస్థాపకులు చెప్పారు. ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ కేసింగ్తో తయారైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ను నీటితో నింపిన పాత్రలో ఉంచితే ప్లాస్టిక్ దాదాపు 6 గంటల్లో పూర్తిగా కరుగుతుంది. అప్పుడు డివైజ్లోని ఖరీదైన లోహాలు, ఇతర ఎలక్ట్రానిక్ సూక్ష్మ భాగాలను చేతితో విడివిడిగా తీయొచ్చు. ప్లాస్టిక్ కరిగిన నీటిని పారబోస్తే సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ కేసింగ్ను గ్యాడ్జెట్ తయారు చేసిన కొత్తల్లో మొదట నీరు తగిలితే మెత్తబడకుండా ఉండేలా వాటర్ ప్రూఫ్ కోటింగ్తో సిద్ధం చేస్తారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువు నుంచి విలువైన లోహాలను జాగ్రత్తగా బయటకు తీయడం ఈ వేస్ట్ కార్మికులకు తలకు మించిన భారం. ఎంతో కష్టపడినా పూర్తి స్థాయిలో విలువైన లోహాన్ని బయటకు తీయలేం. అదే ఆక్వాఫేడ్ ప్లాస్టిక్తో తయారైన గ్యాడ్జెట్ నుండి సులభంగా లోహాలను వేరు చేయవచ్చు అని శామ్యూల్ వాంగ్సుపుత్ర అన్నారు. గొప్ప ఆవిష్కరణలెన్నో విచిత్రంగా జరిగాయి అని వింటూ ఉంటాం. ఆక్వాఫేడ్ సైతం అలా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వాంగ్సుపుత్ర వెల్లడించారు. ఓ రోజు నేను అంట్లు తోముతూ ఉంటే అంట్లు తోమే సబ్బు నీరు తగలగానే పాత్రలను శుభ్రం చేస్తూనే మటుమాయం కావడం చూసా. సబ్బు తన విధి నిర్వర్తించి ఆ తర్వాత అంతర్ధానం అవడం గమనించా. ఎలక్ట్రానిక్ సర్క్యులేట్లను బట్టి ఉంచే ప్లాస్టిక్ కేసింగ్ కూడా ఆ తర్వాత అదృశ్యమైతే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండే ఈ ఆక్వాఫేడ్ పురుడు పోసుకుంది. ఒక వినూత్న పాలిమర్తో కొత్త రకం ప్లాస్టిక్ తయారు చేస్తే బాగుంటుంది అని భావించా. ఇందుకోసం ఈ రంగంలో నిపుణులైన లండన్ ఇంపీరియల్ కాలేజ్లో మెటీరియల్ శాస్త్రవేత్తలు ఎన్రికో మాన్ఫ్రెడీ హెలాక్, మరియం లమారీలతో చేతులు కలిపి కొత్త ప్లాస్టిక్ను సృష్టించామని ఆయన చెప్పారు. ఈ ప్లాస్టిక్ను వాణిజ్యపర ఉత్పత్తుల అవసరాల కోసం ఇంకా వినియోగించలేదు. పూర్తి స్థాయి పరీక్షల తర్వాత ఇది భిన్న రకాల డివైజ్ల కేసింగ్ కోసం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.